హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా నైట్ డిన్నర్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి చికెన్ ఫ్రై చేస్తానండి. అంటే నార్మల్ చికెన్ ఫ్రై కాదు, చికెన్ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పుచారులోకి కానీ, పప్పులోకి కానీ, రసంలోకి కానీ, లేదంటే ప్లెయిన్గా రైస్లో కలుపుకొని తినడానికైనా టేస్ట్ చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా మార్నింగ్ పప్పు చేసుకున్నాము, టొమాటో పప్పు. అయితే అది కొంచెమే ఉంది. ఇంకా మా వాస్విక్ ఏమో చికెన్ తీసుకురామని గోల్ చేశాడు అనమాట. ఇంకా పిల్లలు గోల్ చేస్తే ఆగుతారా చెప్పండి. ఇంకా మా వారు లేట్ చేయకుండా ఇంకా వెంటనే చికెన్ అయితే తీసుకొచ్చారు. అయితే పులుసు చేద్దామంటే కొంచెం పప్పు ఉంది కదా, మళ్ళీ మిగిలిపోతుందేమో అని చెప్పేసి ఇట్లాగా వెల్లుల్లి కారం వేసి చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ 3/4 kg వరకు చికెన్ సాల్ట్ వేసి కొంచెం ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా చేయడం వల్ల పీస్ అనేది చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇంక ఈ లోపు ఏంటంటే నేను ఇక్కడ ఇదిగోండి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక ఇలాచి, అలాగే ఒక 3 స్పూన్స్ వరకు వేయించిన ధనియాలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, ఒక 1/2 స్పూన్ మిరియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, మీ టేస్ట్ సరిపడా కారం మీరు వేసుకొని ఒకసారి అట్లా మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇంకా తర్వాత ఇక్కడ ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి గర్భాలు అయితే వేసుకున్నాను. 1.5 పాయ వరకు అయితే వేసానండి. ఒక ఫుల్ వెల్లుల్లి అలాగే ఇంకొక దాంట్లో ఒక హాఫ్, 1.5 పాయ వరకు వేసేసి పల్సెస్ ఇస్తూ అట్లాగా కోర్స్గా మిక్సీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అట్లా మిక్సీ చేసుకుంటే మనకి ఇంకా వెల్లుల్లి కారం రెడీ. ఇట్లా కారం ప్రిపేర్ చేసుకొని చికెన్ ఫ్రై చేసామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కొంచెం కొత్తగా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళకి కాకుండా ఎప్పుడు చికెన్తో ఒకే రెసిపీయా అనకుండా కొంచెం ఇట్లా వెరైటీగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, చికెన్ పీస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అంటే వాటర్ వచ్చి ఆ వాటర్లోనే మనకి చికెన్ పీస్ అనేది బాగా కుక్ అయిపోయింది. అయితే ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, ఒక 2 మినిట్స్ పాటు అట్లా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం ఏదైతే ఉందో ఆ కారం మొత్తాన్ని కూడా వేసేసి ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంటే వేసిన వెంటనే ఏంటంటే మనకు కొంచెం ముద్దగా అనిపిస్తుంది, బట్ ఆయిల్లో వేయగానే అది సపరేట్ అయిపోతుందండి. ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ పీసెస్ మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవడమే. ఫైనల్గా ఇక్కడ ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసి బాగా టాస్ చేసుకుంటున్నాను. అయితే నేను వెల్లుల్లి కారంలో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసానండి. ఎందుకంటే మళ్ళీ కారం అనేది మనకి కలుపుకున్నప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి. ఇప్పుడు నార్మల్గా పీసెస్లో వేసాము, ఆ సాల్ట్ అంతా కూడా పీసెస్కి పడుతుంది కదా. సో ఇంకా కారంలో కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అట్లా వేసుకుంటే మనకి కారం అనేది చప్పగా లేకుండా ఉంటుంది అనమాట. సో ఇంక ఇదిగోండి ఇట్లా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కనుక ఉంచామంటే మనకి ఆ కారం అదంతా కూడా పీసెస్కి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఇది పప్పుచారులోకి, పప్పులోకి, అలాగే ఇంకా రసంలోకి, ఇట్లా నార్మల్గా రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి. కాయపప్పు తెస్తాడు నాన్న, వాడు నువ్వేంత వెళ్ళమంటావు? ప్లీజ్ నానా, వద్దు నానా. ఇరుక్కుపోయిందా? తొరిపల్లి అడుగు తింటావు ఎందుకు? అయి నువ్వు ఇరుక్కుపోయిందా? తొరిపల్లి అడివి నీకు చికెన్ ఎందుకు? ఏం కూర మంది అలా చెప్పు ఫ్రెండ్స్ కి. చికెన్ ఫ్రెండ్స్ అను. ఇటురా ఇటురా ఇటురా, అటు కనపడు, ఇటురా ఇటురా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా చికెన్ ఫ్రెండ్స్. ఏంటిది? ఏంటిది?
చలో చెప్పు. ఏంటిది? ఇంకో ఫ్రెండ్సా? డాన్స్ ఎడకరా ఎడకరా డాన్స్ అటు తిరిగి ఎడకరా ఎడకరా వెనకరా వెనక జరుగు అబ్బాయి నువ్వు ఎండించా డాన్స్ అన్నయ్య నడినట్టు ఊపాడప్పుడు అటు ఊపు. అన్నయ్య ఊపాడే నువ్వు కూర్చో నువ్వు ఉండా హే. అన్నయ్య అటు ఊపాడు అటు ఊపాడు అటు తిరుగు అటు ఊపాడు అన్నయ్య. నేను అడుగుట్లా తలకాయ ఊగుతుంది గుమ్మడికాయ మిగురా. సో ఇంక అట్లాగా మా పిల్లలకైతే పెట్టేశానండి. మా షన్నుగాడు అయితే భలే కామెడీస్ చేస్తున్నాడు అనమాట ఈ మధ్య. సో ఇంక అట్లా వాడితో ఆడుకుంటూ ఇంక అట్లా వాళ్ళకైతే పెట్టేశాను. వీళ్ళు లేకపోతే ఒక్కొక్కసారి నిజంగా ఫుల్ బోరింగ్ అనిపిస్తుంది. వాస్విక్ ఒక్కడే ఉంటాడు, ఉన్నా కూడా వాడేంటంటే ఎక్కడ బొమ్మలు కనిపిస్తే అక్కడ, లేదంటే పేపర్స్ మీద రాసుకోవడమో ఇట్లా చేస్తూ ఉంటాడు. కానీ వీడున్నాడంటే మొత్తం చెలగటమను అసలు కామెడీగా అనిపిస్తుంది. వీళ్ళు లేకపోతే ఒక్కొక్కసారి బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇంక అట్లాగా వాస్విక్తో హోంవర్క్ అయితే చేయిస్తూ ఉన్నాను. అయితే నన్ను ఒకసారి ఒక సిస్టర్, అక్క మీరు అసలు నైటీస్ వేసుకోరా లేదంటే నైట్ టైం వేసుకుంటారా అని చెప్పేసి అడిగారు. నేను అసలు నైటీస్ వేసుకోనండి, నాకు నచ్చదనమాట నైటీస్. అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, నాకు నచ్చవు ఎందుకో. కానీ స్టార్టింగ్ నుంచి నాకు అసలు అలవాటే లేదు నైటీస్ అనేవి. పిల్లలు ప్రెగ్నెన్సీ అప్పుడు, తర్వాత ఆఫ్టర్ డెలివరీ మాత్రమే నేను వేసుకున్నాను. అది కూడా ప్రెగ్నెన్సీ 4th month నుంచి పిల్లలు డెలివరీ అయిన తర్వాత 3-4 months వరకే వేసుకున్నాను. ఆ తర్వాత కూడా నేను ఫీడింగ్ టాప్స్ అట్లా కొనుక్కొని అవే యూజ్ చేశాను అనమాట. అది ఎందుకో తెలియదు కానీ నాకు నైటీస్ అసలు నచ్చవు. నాకు ఈ డ్రెస్సెసే కంఫర్ట్గా ఉంటాయి. నేను డే అండ్ నైట్ ఈ డ్రెస్సెస్తోనే ఉంటాను అనమాట. ఈవెన్ సమ్మర్ అయినా సరే నేను ఈ లెగ్గిన్సే వేసుకుంటాను. నాకు అలవాటు అయిపోయింది కదా, నాకు అంత ఇరిటేషన్గా అట్లాగే ఏం అనిపించదు. నాకు ఎందుకో ఇవే కంఫర్ట్గా ఉంటాయి. నైటీస్ ఎందుకో అంత కంఫర్ట్గా అనిపించవు. అందుకని చెప్పేసి నేను డ్రెస్సెసే యూజ్ చేస్తానండి. నైటీస్ అయితే నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాను. అప్పుడు కాలేజ్లో అట్లా హాస్టల్లో ఉన్నప్పుడు వేసుకునేదాన్ని. కానీ బట్ ఇప్పుడు కొంచెం కంబైన్ ఫ్యామిలీ కదా, సో వేసుకుంటే బాగుండదులే అని చెప్పేసి వేసుకోవట్లేదు అంతే. అంతే తప్ప నాకు నైటీస్ అయితే అలవాటు లేదండి, నేనైతే వేసుకోను. సో ఇంక ఇక్కడ వాస్విక్తో హోంవర్క్ చేయించిన తర్వాత కొంచెం సేపు అట్లా వాకింగ్ అయితే చేసాము. వాళ్ళతో వాకింగ్ చేస్తే ఎట్లుంటుందంటే అది వాకింగ్లానే ఉండదు, ఆడుకుంటున్నట్లు ఉంటుంది అనమాట. సో అట్లా వాళ్ళతో కొంచెం సేపు వాకింగ్ అయితే చేశాను. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో కొంచెం లేట్గానే లెగుస్తున్నాను, ఎందుకంటే వాస్విక్కి స్కూలు ఆఫ్టర్నూన్ నుంచి అనమాట. 10th వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వీళ్ళ స్కూల్లో సెంటర్ పడింది. అందుకని చెప్పేసి వీళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే లెగుస్తున్నాను. సో ఇంక ఇదిగోండి, ఇక్కడైతే మీరు గమనిస్తే చిక్కుడు తీగ అదంతా కూడా పీకేసామన్నమాట. అంటే తీగ బాగా ఎండిపోయిందండి, సో కాయలు కూడా కాయట్లేదు. సో ఇంక అందుకని మొన్న అత్తయ్య మామ ఇద్దరు కలిసి ఆ చిక్కుడు తీగ అదంతా కూడా పీకేసేసారనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా గార్డెన్ ఎంత ఫ్రీగా ఉందో. ఇంతకుముందు ఆ గోడ మొత్తానికి అల్లుకుపోయి, అలాగే జామ చెట్టు మొత్తానికి అల్లుకుపోయి, కరివేపాకు చెట్టు కూడా కనిపించేది కాదనమాట. సో అట్లుండేది, ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది. సో ఇంకా ఆ తర్వాత కొంచెం అట్లా వాష్రూమ్ ఇంకా బ్రషింగ్ అదంతా చేసేసి, ఇంకా మార్నింగ్ నా రొటీన్ ఇట్లనే ఉంటుందండి. బ్రష్ అట్లా చేసేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటాను. నీమ్ ఫేస్ వాష్ ఒకటి యూజ్ చేస్తున్నానండి నేను, పింపుల్స్ కోసం అని చెప్పేసి నీమ్ ఫేస్ వాష్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఈ మధ్య పింపుల్స్ వస్తున్నాయి, అందుకని అదొకటి తీసుకుని ఇంకా అది ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మార్నింగ్ నేను జడ అయితే వేసేసుకొని లేచిన వెంటనే బ్రష్ చేస్తానండి. చేసేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంక ఇట్లానే జడ వేసుకుంటాను అనమాట. అంటే రోజు వేసుకుంటానా అంటే ఆల్మోస్ట్ వేసుకుంటాను. బట్ ఎప్పుడైనా వాస్విక్ స్కూల్ టైంలో కొంచెం లేట్ అవుతుంది అనిపిస్తే మాత్రం మార్నింగ్ టైము అట్లనే ఇంకా వంటదంతా చేసేస్తాను. లేదంటే నార్మల్గా దువ్వేసుకొని ప్లక్కర్ పెట్టేసుకుంటాను అనమాట. బట్ మ్యాక్సిమం ఇట్లనే జడ వేసేసుకొని పని అయితే ఇంకా చేసేసుకుంటాను. ఇంకా ఆయిల్ కూడా ఏం పెట్టనండి నేను, నాకు ఎందుకో తెలియదు కానీ ఆయిల్ పెడితే అదొక చిరాకు అనమాట. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా గబాలన వెళ్ళాలంటే వెళ్ళలేము ఆయిలీ ఫేస్తో, లేదంటే మెడ మీద పడుతూ ఉంటుంది, చిరాకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఆయిలీగా జిడ్డుగా ఉంటుంది. సో నాకెందుకో తెలియదు కానీ నాకు స్టార్టింగ్ నుంచి కూడా ఆయిల్ పెడితే చిరాకు. కాకపోతే ఇంకా చిన్నప్పుడు అంటే అమ్మ హ్యాండ్ ఓవర్లో ఉంటాం కాబట్టి అమ్మ పెట్టుకోకపోతే బాగా కొట్టో తిట్టో ఎట్లా కొట్టో పెట్టేది. కాకపోతే ఇప్పుడు అమ్మ చూడదు కదా, ఎప్పుడన్నా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయినా సరే పెట్టుకోకపోతే తిడుతుందిలే కానీ, బట్ నేను పట్టించుకోను అనమాట అంతగా. ఆయిల్ ఎందుకనండి, నాకు అదొక చిరాకు. కాకపోతే హెయిర్ ఫాల్ అంటూ ఏముండదు నాకు, అండ్ హెడేక్ కూడా ఏం రాదనమాట. చాలా మందికి ఆయిల్ పెట్టుకోకపోతే హెడేక్ వెంటనే వచ్చేస్తుంది, లేదంటే హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. బట్ నాకు అట్లాంటి ప్రాబ్లం కూడా ఏం లేదనమాట. మీరు చూసారు కదా ఎంత కొంచెం
జస్ట్ ఒక 4-5 వెంట్రుకలు అట్లా ఊడతాయి అంతే. ఇప్పుడు అంటే హెడ్ బాత్ చేసినప్పుడు ఎంత చిక్కు ఉంటుంది చెప్పండి. సో నాకంత చిక్కు కూడా ఉండదు, ఎందుకంటే నేను మీకు తెలుసు కదా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే పెట్టుకుంటాను. అది మన హెయిర్‌కి అసల చాలా బాగా వర్క్ అవుతదండి. ఇంతకుముందు నాది అసలు గంపలాగా ఉండేదనమాట జుట్టు. బట్ అది యూజ్ చేస్తున్నప్పటి నుంచి చాలా స్మూత్‌గా బావుంటుంది. సో అది అప్లై చేయడం వల్లే అంత చిక్కు కూడా ఉండట్లేదు. హెయిర్ ఫాల్ కూడా ఉండట్లేదనమాట. సో అది మార్నింగ్ అయితే ఇంక అట్లా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం అట్లా జడ వేసేసుకొని కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ లైట్‌గా అట్లా అప్లై చేసేసి ఇంకా బొట్లు పెట్టేస్తాననమాట. సో అది ఇంక అక్కడి నుంచి కిచెన్‌లోకి వచ్చేసి టొమాటోస్ అయితే కట్ చేశాను చూసారు కదా! ఎందుకంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇవాళ ఎండుమిరపకాయ అలాగే టొమాటో చట్నీ అయితే చేస్తున్నాను. ఇది మీకు చెప్పాను కదా మొన్న, ఈ ఎండుమిరపకాయ టొమాటో చట్నీ చాలా బాగుంటుంది, అమ్మని అడిగి చేపించుకొని తినేదాన్ని అని చెప్పేసి. సో ఇవాళ ఎండుమిరపకాయలు అయితే ఉన్నాయండి, మొన్న తెప్పించాను అనమాట. సో అందుకని ఇంకా ఈ చట్నీయే చేస్తున్నాను. దోశలు అలాగే పునుగులు రెండు కూడా వేస్తాను. సో రెండిట్లోకి చట్నీ చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే టొమాటోస్ కట్ చేసుకున్నాను చూసారు కదా. ఈ తర్వాత ఇదిగోండి ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 6 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ ధనియాలు అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మళ్ళీ అదే ఆయిల్ ప్యాన్లో ఇదిగోండి కట్ చేసుకున్న టొమాటోస్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఈ టొమాటోస్లో ఇప్పుడు బాగా జ్యూస్ ఉంటుంది కదా, మనకి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఏమీ లేకుండా టొమాటోస్ మొత్తం కూడా కొంచెం దగ్గరకు వచ్చేసి ముద్దలాగా అయిపోవాలన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లాగా ఆ వాటర్ మొత్తం ఏమీ లేకుండా ఇట్లాగా దగ్గరకు వచ్చేసి కొంచెం ఇట్లా ముద్దలాగా అయిపోవాలి. సో ఇట్లా వచ్చేంత వరకు కూడా వీటిల్ని మనం మగ్గించుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిల్ని కంప్లీట్గా చల్లారనివ్వడమే. సో ఇంకా అటు పక్కన ఏంటంటే దోశలు వేస్తున్నాను, అంటే మామయ్య వెళ్ళాలన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా మామయ్య కోసం అట్లా దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా ఈలోపు ఇదిగోండి ఇవి కూడా కంప్లీట్గా చల్లారాయి. చల్లారిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అలాగే ఈ టొమాటో ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. ఇందులోనే ఏంటంటే నా దగ్గర ఈ చింతపండు గుజ్జు ఉందండి. సో ఈ చింతపండు గుజ్జు నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. లేదంటే మీరు టొమాటోలు మగ్గించుకునేటప్పుడే జస్ట్ కొంచెం అంత చింతపండు కూడా వేసుకోండి. నా దగ్గర ఈ చింతపండు గుజ్జు ఉందని నేను వేయలేదన్నమాట. ఆ గుజ్జు ఒక 1/2 స్పూను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 వెల్లుల్లి గర్భాలు వేసేసి ఇట్లాగా చట్నీ ప్రిపేర్ చేసుకోవడమేనండి. దీనికి ఇంకా తాలింపు గీలింపు ఏం అవసరం లేదనమాట. ఇది రైస్లో కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అట్లా మామయ్యకి వేసేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ పునుగులు కూడా వేస్తున్నాను. అంటే ఇంకా వాస్విక్కి ఆఫ్టర్నూన్ నుంచి కదా స్కూలు, ఇంకా డైలీ ఇడ్లీ దోశలే కాకుండా ఇట్లా కొంచెం పునుగులు, చపాతీ, పూరి ఇట్లా కూడా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంకా అంత హడావిడైతే ఏముండదు కదా. సో ఇంక ఈ డైలీ ఇడ్లీ దోశలు ఏం తింటాంలే అని చెప్పేసి ఇంక ఇవాళ పునుగులు తినాలనిపించి ఇంక ఈ దోశ పిండితోనే పునుగులు అయితే చేస్తున్నాను. దోశ పిండిలో ఏంటంటే జస్ట్ ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండి కలిపేసానండి. కలిపేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో ఏంటంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి బాగా మిక్స్ చేసుకొని పునుగుల్లాగా వేసుకోవడమే. దోసపిండి మనం వేసుకునేటప్పుడే కొంచెం గట్టిగా వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈ గోధుమ పిండి లాంటిది అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కొంచెం పలచగా ఉంది కదా, అందుకని నేను కొంచెం గోధుమ పిండి వేసేసి కొంచెం థిక్ అయిందని మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి ఇట్లాగా ఇదిగోండి చూస్తున్నారు కదా, మరీ జారుడుగా కాకుండా కొంచెం ఇట్లాగా మనం వేసుకోవడానికి బాగుండేటట్లు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మరి మీకు పలచగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మైదాతో కూడా చేస్తారు చాలామంది, బట్ హెల్దీగా చేసుకోవాలి అంటే ఇట్లా గోధుమ పిండి వేసి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మనం ఇట్లా పునుగుల్లాగా వేసుకోవడమేనమాట. మరి జోరుడుగా మిక్స్ చేసుకుంటే మనకు పునుగులు వేసుకోవడానికి రాదు, కాబట్టి చూసుకొని మిక్స్ చేసుకోండి. సో ఇంకా అంతేనండి, ఇట్లా పునుగుల్లాగా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కాల్చుకున్నామంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పునుగులు రెడీ అనమాట. ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడైనా సరే ఇట్లా దోశ పిండి ఉందనుకోండి, మరి దోశలు వేసి అయితే పెట్టలేం కదా. సో ఇట్లా కొంచెం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే అందులో కొంచెం ఇట్లా గోధుమ పిండి కలిపేసేసి చక్కగా పునుగులు అయితే వేసి ఇచ్చేసేయచ్చు ఈవినింగ్ టైం. అంటే వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు మనకి ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదనుకోండి, చక్కగా ఇవి ఉంటే వీటిలో కొంచెం ఇట్లా గోధుమ పిండి కలిపేసేసి పునుగులు వేసి కొంచెం అట్లా పల్లి చట్నీ చేసేసి పెట్టేసేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. గోధుమ పిండితో చేస్తాం కదా, కొంచెం మైసూర్ బొండలాగా అనిపిస్తాయి అనమాట, చాలా బాగుంటాయి మెత్తగా. సో ఇంకా అట్లా
పునుగులన్నీ కూడా వేసేసాను. ఇంకా ఇదిగోండి కొంచెం అట్లా చట్నీ వేసేసి ఇంకా మా వారికి అలాగే నాకు ఇద్దరికి కూడా సర్వ్ చేసేస్తున్నాను అనమాట. ఈ చట్నీ చాలా బాగుంటుందండి నిజంగా. ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటా అనుకోకండి, బాగుంటుందని ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. రైస్లో కూడా నిజంగా ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది, కొంచెం అట్లా నెయ్యి బొట్టు వేసుకొని తిన్నా కూడా అసలు ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మా అమ్మతో నేను అడిగి మరీ చేయించుకునేదాన్ని ప్రెగ్నెన్సీ టైంలో ఆ చట్నీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళైతే. ఇంక ఇక్కడ నేను అలాగే మా హస్బెండ్ ఇద్దరం కూడా తినేస్తూ ఉన్నాం అనమాట. మా వాడిని వచ్చి ఒళ్ళో కూర్చోరా అంటే వచ్చి ప్లేట్లో కూర్చున్నాడు. ఇంకా చట్నీ మొత్తం కూడా డ్రెస్ కట్లా అయిందనమాట. ఇంకా పిల్లలకేమో వాళ్ళకి దోశలే వేసి ఇచ్చానండి. వాళ్ళు ఏంటంటే ఆనియన్ దోశ కావాలన్నారు, తర్వాత పునుగులు వేసి ఇచ్చినా కూడా తిన్నారనమాట. ఫస్ట్ ఏమో ఆనియన్ దోశ కావాలని చెప్పేసి గోల్ చేశారు. సర్లేరా బాబు మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది వేసిస్తానని చెప్పేసి వాళ్ళకి ఆనియన్ దోశ అడిగారని వాళ్ళకి ఇంకా ఆనియన్ దోశ అయితే వేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే తినేశారనమాట. ఇద్దరు కూడా చక్కగా తిన్నారు. మళ్ళీ తర్వాత పునుగులు కూడా వేసిస్తానంటే ఇంకా అవి కూడా ఒక 3-4 అట్లా వేస్తే ఇంకా అవి కూడా తిన్నారనమాట. సో ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసామండి. ఇంకా తర్వాత ఇక్కడైతే నా కోసమని సపరేట్గా గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను. మా వారి కోసం అయితే టీ పెడుతున్నాను అనమాట. అంటే లెమన్స్ తీసుకురమ్మని నేను 10 రోజుల నుంచి చెప్తున్నానండి దగ్గరగా. అసలు రోజు చెప్తున్నా కూడా మర్చిపోయేస్తున్నారు. ఒక హాఫ్ బద్ద ఉంటే నేను ఒక్కదాన్నే పెట్టుకుంటానులే అని చెప్పేసి ఇంకా నా ఒక్కదాని వరకే నేను గ్రీన్ టీ పెట్టుకొని ఇంకా తన కోసం అయితే టీ పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, ఇది వచ్చేసి మొన్న చూపించాను కదా మీకు, ఆమ్లా ఎండబెట్టాను ఉసిరికాయలు మొన్న కట్ చేసి. సో అది ఇట్లా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను అనమాట. ఇవాళ చేయడం కుదిరిందండి నాకు. అంటే తురుముకొని పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా 2 డేస్లో కంప్లీట్గా డ్రై అయిపోతుంది. కాకపోతే ఇట్లా నేను పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కదా, సో ఇదేంటంటే కొంచెం ఒక 4 డేస్ అట్లా పట్టిందనమాట కంప్లీట్గా డ్రై అవ్వడానికి. సో డ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నామంటే చక్కగా ఫేస్కి స్క్రబ్బర్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ట్యాన్ బాగా పట్టేస్తూ ఉంటుంది. సో స్క్రబ్బర్ లాగా, అలాగే ఇంకా హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి చెప్పాను కదా మీకు, తల్లో చెమట పట్టే వాళ్ళకి డాండ్రఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ప్యాక్ అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ ప్యాక్ ఎట్లా వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తానండి. సో ఏం లేదు, ఫస్ట్ ఉసిరికాయలు ఏం చేశానంటే శుభ్రంగా కడుక్కొని తుడిచేసేసి పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక 4 డేస్ ఎండలో ఎండబెట్టేశానండి. అవి అట్లా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇట్లా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. చక్కగా మచ్చలు లేని ఉసిరికాయలు అనుకోండి, ఇట్లా పౌడర్ చేసుకుంటే చక్కగా ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ పౌడర్ వేసుకొని కూడా తాగొచ్చు. బట్ ఈ ఉసిరికాయలు నేను కట్ చేసిన కొంచెం మచ్చలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఫేస్కి హెయిర్కి యూజ్ అవుతుంది లేని ఇట్లా పౌడర్ చేశాను అనమాట. సో అది ఇంకా అట్లా ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకున్నానండి దాన్ని అయితే. ఇంకా తర్వాత అక్కడ గ్రీన్ టీ కూడా కలిపేసుకున్నాను. ఇంకా మా వారి కోసం ఇదిగోండి ఇక్కడ టీ కూడా బాగా మరిగిన తర్వాత కొంచెం బెల్లం పౌడర్ వేసేసి తనకు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇదండి ఇవాళ నా వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో కలుస్తాను, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.